మీ హస్బెండా? అవును, కానీ అందంగా లేడు కదూ. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాళి. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నమస్కారం. 108. మేడం, సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మందికి దెబ్బలు తగిలాయి. హలో, ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు, ప్రింటింగ్ ఆఫ్ చేయండి. హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్ అంబులెన్స్ ఫోన్ చేసాం, ఉంటుంది. సార్ సార్ ఎవరు సార్? తాగండి సార్. భయపడకండి సార్ సార్ మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ సార్ మాట్లాడండి సార్. పోయింది సార్. సరుకు రెడీగా ఉంది. 6 గంటలకు డెలివరీ ఇస్తాను, వచ్చి తీసుకోండి. నమస్తేనా. నమస్తేయా. ఏంటి కృష్ణ, ఈ రోజు నీళ్ళెవరు? రెడ్ కలర్ డ్రెస్సా? అవునన్నా. చూడరా, దూరం నుంచే చూడు, దగ్గర నుండి చూస్తే నా పెడంలాగా దెయ్యంలా ఉంటుంది. ఏం కృష్ణ, ఈవేళ మంచి కలర్ఫుల్ గా ఉన్నావు. ఏంట్రా నీళ్ళెవరు బ్లాక్ అయ్యేవాళ్ళ? నీళ్ళెవరు ఎరుపు రంగా? అవునవును. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఇది పక్క స్ట్రీట్, వేరే ఫిగర్. తన్నులు తినకుండా ఉంటే చాలు. ఏంటి సుబ్బు,
ఇంట్లోంచి వచ్చేటప్పుడే కాకి డ్రెస్ లో వస్తున్నావు. అవును, నా లవర్ పాలిటెక్నిక్ చదువుతోంది. తను ఈ రోజు కాకి డ్రెస్ అందుకే వేసుకున్నా. రేయ్, ఇదే పనిగా తిరుగుతున్నారా? అందుకే వయసులో ఉన్న కుర్రాళ్ళని పనులు పెట్టుకోకూడదు అనేది. ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి. ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు పల్లికి నుంచి ఎప్పుడు చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చేయి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలియదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట. ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు ఓ రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. ఆ, సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు. నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్ లో కలుసుకుందాం. ఏమండి, ఏమండి, నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. తను చూసిన రోజే నేను తను చూసుంటే వీళ్ళలాగే జంటగా వచ్చుండేవాళ్ళం. 6 నెలలు వృధా అయిపోయాయి. ఊరు దుర్మార్గుడా. అయ్యయ్యో, వీడిక్కడున్నాడేంటి? ఏంటన్నా మర్చిపోయావా? రేపు తమ్ముడన్నా.
మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేసుకున్నాను, వర్కౌట్ అయింది, వదిలేసి. కలిసి చదువుకునే అమ్మాయి, లెక్కల్లో డౌట్ అంట, అందుకే. సబ్జెక్ట్ అయినా మార్చరారే. ఒక నిమిషం. ఏమండి, ఇతను ఇక్కడ చూసానని వాళ్ళ అన్నతో చెప్పకండి. ఐస్ తీసుకోండి. వద్దు. ఎంగేజ్ చేయలేదు. పద వెళ్దాం. లైఫ్ స్టైల్ పక్కన ఈ స్ప్రెడ్ పో. టక్కన అడిగేద్దామా? మీరు నన్ను లవ్ చేస్తాం? ఏంటి లిప్స్టిక్ వేసుకున్నావా? లేదండి. ఐస్. డబ్బులు ఇచ్చిరా. ఎంతన్నా? 150 ఇవ్వు. 150? ఏంటన్నా, మా ఊరు నుంచి విజయవాడకి రావడానికి 90 రూపాయలు. బస్సులో 60 మంది ఉంటారు, ఆటోలో ఇద్దరేగా. ఫోన్ తెస్తుందిలే, ఇవ్వు. ఇదిగోండి. ఏమండి, ఈ స్పిరిట్ అనేది బట్టల కొట్టా? నేనేదో హోటల్ అనుకున్నానే. నీ నడు సైజ్ ఎంత? తెలీదండి. తెలీదా? హలో, ఎస్. ఒక నిమిషం. ఇతను నడుం సైజ్ ఎంత చూడండి. చేతులు పైకెత్తండి. జెంట్స్ లేరా అండి? పర్వాలేదు. 30. థ్యాంక్స్. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? నా అత్త కొడుకు ఒకడు నీలాగే ఉంటాడు. నీ సైజుకి తీస్తే వాడికి కరెక్ట్ గా ఉంటది, అందుకే. అత్త కొడుక్క సైజ్ కోసం నన్ను తీసుకొచ్చారా? ఇది తెలియక ఆటోకి డబ్బులు ఇచ్చాను. ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుందా? సూపర్ మ్యాచ్ అండి. ఇది భలే ఉందండి. లేదు, నిజంగా మ్యాచింగ్ గా ఉందండి. వెళ్ళు. ఏమండి, చిరికుందండి. పాద్ది అనుకుంటా. మరి ఇది ఇది అన్నీ చిరిగే ఉన్నాయా? అదే స్టైల్. స్టైలా? ఏం స్టైల్? అత్త కొడుకేగా, పర్లేదు. పాపా తీయండి, సూపర్ గా ఉంది. భలే ఉంది కదా. మీ అత్త కొడుకనే కుట్టినట్టుందండి. 6,000 rupees, ma'am. వా, 6,000 రూపాయలు అండి? డబ్బులు ఏంటి? ఇమ్మంటున్నానా? ఏమండి, మీ అత్త కొడుకు తీసుకుంటే నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి? ఇమ్మంటున్నాను కదా. ఎలా అక్కడోడు 1 రూపాయి ఇస్తూ పడేస్తుంటాడు. ఏమండి, అదే కోటి బజార్లో అయితే 400-500 అయిపోతుంది. వెళ్దామా? ఇచ్చేయమన్నాను కదా. ఒక నిమిషం. ఏమండి, ఎన్నిసార్లు? ఓనండి, లెక్క పెట్టిస్తానండి. ఇదిగోండి. 6,000ని 3 సార్లు లెక్క పెట్టినా, 4 సార్లు లెక్క పెట్టినా 7,000 అవుతాయా? నోట్లో అంటుకున్నాయి. అంటుకుంటాయి. Thank you, ma'am. భలే తగదగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు. మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా? ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను.
ఏం తీసుకుంటావు? ఆ? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్. కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్ ఓయ్, మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఏయ్, ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయి ఉంటుంది, ఇంతే తాగారు. ఓ, పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి, ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో, తాగనండి. ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? ఓ, చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి, 40 రూపాయలండి? అవును. సరే, రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ? ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. చెప్పడం మర్చిపోయాను, రేపు పొద్దున్న వెళ్ళి రామారావు అని ఒకరిని మీట్ అయ్యొచ్చే. ఎక్కడుంటారని ఫోన్ చేసి చెప్తాను. ఎవరండి ఆ రామ? మీ నెంబర్ ఏంటి? 9848436795. ఓకే. ఏమండి, అలాగే మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు, నా నెంబర్ నీకు అవసరం లేదు. మీరు సేవ్ చేసుకోలేదే? చేసేసాను. ఓ, రేపు వెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు. ఇవన్నీ నాకేనా అండి? బాయ్.